రెడీయా? నారాయణ గారు సార్ ఈ యాప్లోనే మాయబడ్డారు కూడా నేర్చుకుంటున్నాను సార్. అలాగే నెక్స్ట్ మంత్ మంచి అన్నీ తయారైపోతుంది మేడం ఉమెన్స్ దాంట్లో మెయిన్ మీరందరినీ ఆ రోజు ఆ ఉమెన్స్ టీంలో లేడీస్ మాట్లాడుతున్నారు ఇక మన వాయిస్ అమ్మాయి చేసేవా టీచర్ కళ్ళల్లో నీళ్ళతో కాదు ఈ మల్లీశ్వరిని వీళ్ళందరినీ ఆశీర్వాద పట్టి చూసినట్టు వీళ్ళు మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు. నేను దీపిక మేడంకి కాల్ చేస్తాను. మేడం ఎక్కడ బయట బయట ఉన్నాను బయట ఉన్నాను అనేది అంతేగాని నేను పబ్లిక్ తిరుగుతున్నాను కూడా అనలేదు. ఇలా ఉన్నాయి మేడం వస్తారంటే అందుకనే 4 years బ్యాక్ నేను వేసి మల్లీశ్వరి కోసం ఎవరు పోయినా కూడా నేను కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే కస్టమర్ షాప్లో 87 మంది సార్ సింగిల్ మెయింటెనెన్స్ 87 people మన గవర్నమెంట్ అండర్ కావాలి. నో కాంప్రమైజ్ ఎందుకంటే నాకు దేవుడు మనం మెయిన్గా ఏంటంటే మనం ఎంచుకున్న ట్రాక్ కాదు ఎవరు కూడా చేశారు. మనం ఏంటంటే నేను ఇంకా కోర్స్ మీద డిప్లొమా అయింది కదా కోర్స్ మాట్లాడుతుంది నాతో అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మంత్ జరుగుతుంది. అలా ఒక ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటాయి తెలుసుకున్నాను. వచ్చినోడు రావాలి వచ్చిన పోతారు. 6 months షూర్ ఎగ్జామ్ రాయాలి. సార్ రాని మాట్లాడుతున్నాను అది బాడీ మధ్య ఒకసారి చెప్తున్నాను. చూసారా 6 గోతాలనేది ఇంట్లో ఉన్న ఒక్క పూట కూడా మనం కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఇట్లా ఓకేనా మేడం? ఇంకొంచెం ఓకే. కళ్ళల్లో నీళ్ళతో అంటే కంటి నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ బాధ రావాలి. చూసారా 6 గోతాలనేది ఇంట్లో ఉన్న ఒక్క పూట కూడా మనం కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. నా మెడలో ఉన్న నగలు ఇంట్లో ఉన్న వెండి వస్తువులను కూడా వదలకుండా అమ్మి తెచ్చారు కదా. ఇప్పుడు చూడండి ఆ గోతం నిండలేదు, మన బ్రతుకు కూడా వీధిన పడింది. అయ్యో ఇది నేను ప్రాక్టీస్ చేశాను.
చూసారా? 6 గోతాల నిధి ఇంట్లో ఉన్న ఒక్క పూట కూడా మనం కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. నా మెడలో ఉన్న నగలు, ఇంట్లో ఉన్న వెండి వస్తువులను కూడా వదలకుండా అమ్మి తెచ్చారు కదా! ఇప్పుడు చూడండి, ఆ గోతం నిండలేదు, మన బ్రతుకు కూడా వీధిన పడింది. ఓకేనా మేడం అది? ఓకే. మాయమైతే మాయమైపోనివ్వండి. ముద్ద అన్నం పెట్టని ఆ బంగారం మనకెందుకు? ఒక్క నిమిషం. మాయమైతే మాయమైపోనివ్వండి. ఇప్పుడు నార్మల్‌గా. ఓకే. ఎలా అంటే నార్మల్‌గా ఉంది కదా! మాయమైపోతదంటే మాయమైపోతే మాయమైపోనివ్వండి. ముద్ద అన్నం పెట్టని ఆ బంగారం మనకెందుకు? నిన్నటి వరకు మనం పేదవాళ్ళమే కావచ్చు. కానీ ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు నిధి వచ్చినప్పటి నుండి మన ఇంట్లో నవ్వు లేదు, ఒంట్లో సత్తువ లేదు. మీరు ఆ నిధిని నింపడం లేదు స్వామి. ఆ సంచి మన ప్రాణాలు తోడేస్తుంది. ఓకే మేడం. కోపం ఉంది. హ్మ్. ఆ కోపంతో పాటు ఇలా ఇది కూడా చూపించాలి. ఓకే. రెడీ. మాయమైతే మాయమైపోనివ్వండి. రిపీట్. మాయమైతే మాయమైపోనివ్వండి. ముద్ద అన్నం పెట్టని ఆ బంగారం మనకెందుకు? నిన్నటి వరకు మనం మేడం, మేడం. అది సౌండ్ వచ్చింది అంటున్నా మైక్. ఓకే. రిపీట్. మాయమైతే మాయమైపోనివ్వండి. ముద్ద అన్నం పెట్టని ఆ బంగారం మనకెందుకు? నిన్నటి వరకు మనం పేదవాళ్ళమే కావచ్చు, కానీ ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఈ నిధి వచ్చినప్పటి నుండి మన ఇంట్లో నవ్వు లేదు, ఒంట్లో సత్తువ లేదు. మీరు ఆ నిధిని నింపడం లేదు సామి. ఆ సంచి మన ప్రాణాలను తోడేస్తోంది. రిపీట్. ఆ సంచి మన ప్రాణాలను తోడేస్తోంది. రాముని ఓదార్పు. ఓకే మేడం. చూసారా ఏమండి అని ఉంది కదా, ఏమండి ఆ. చూసారా? అది అక్కడ ఉంది. చూసారా? ఏమండి? వద్దు. ఏమండి చూసారా? ఆ, ఏమండి చూసారా? ఓదార్పు. ఓకే మేడం. రెడీ. ఏమండి? చూసారా? ఆ దురాశ మనల్ని ఈ స్థితికి తెచ్చింది. ఆ మాయాగోతం మన ఇంట్లో ఉన్నంత కాలం అది మన సంపదను పెంచటం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని కూడా రిపీట్. ఏమండి? చూసారా? ఆ దురాశ మనల్ని ఈ స్థితికి తెచ్చింది. ఆ మాయాగోతం మన ఇంట్లో ఉన్నంత కాలం అది మన సంపదను పెంచటం కాదు, మన దగ్గరున్న దాన్ని కూడా హరిస్తూనే ఉంది. ఇప్పుడు అవి పోయాయంటే మనల్ని పట్టిన శని వదిలిందని అర్థం. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు అవి పోయాయంటే మనల్ని పట్టిన శని వదిలిందని అర్థం. పోతే పోనివ్వండి. ధనం పోయినా మన ప్రాణాలు దక్కాయి, మనకు బుద్ధొచ్చింది. ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా, కష్టపడకుండా వచ్చేది ఏదైనా ఇలాగే మనల్ని ఏడిపిస్తుంది. పదండి, పోయిన వాటి గురించి ఏడ్చి లాభం లేదు. మన దగ్గర ఉన్న ఆ కత్తి కత్తెర పట్టుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళండి. మన కష్టార్జితంతో వచ్చే ఆ గంజైనా మనకు అమృతంలా ఉంటుంది. డౌన్ అయిపోయింది. రిపీట్. మన కష్టార్జితంతో వచ్చే ఆ గంజైనా మనకు అమృతంలా ఉంటుంది. నేను కూడా క్యారెక్టర్ చెప్పాలి. వస్తుంది అది. మేము మోడలేషన్ చెప్తే మీకు వస్తుంది. దీపిక మేడం నేర్పించాలి. ఆ మంత్రాలు దీపిక మేడం. మేడం వాయిస్ కొంచెం బాగుంటుంది. అంటే ఇట్లా ఇలాంటి వాటికి ఒకటి తెయ్యాలి. కానీ ఎందుకు మధ్యలో గీర పోయినట్టు మధ్యలో అట్లా అది ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ అని కాదు మేడం, ఇంకొకటి ఏంటంటే మెయిన్
అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. మనం ఒక్కసారిగా తీస్తే ఇప్పుడు నాదైనా సరే మాట్లాడకుండా చేయకుంటే కీస్ అని వస్తుంది నాది కూడా. అది రాకుండా ఉండాలంటే మోర్ ప్రాక్టీస్, నాన్ స్టాప్ ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. నాది ఎలాంటిది తెలుసా వాయిస్, ఎలా అంటే ఇప్పుడు మీ భాగ్యలక్ష్మి చెప్తారు సార్, నేను మహాలక్ష్మి జరుగుతున్నాను సార్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వాయిస్ నాది. శ్రవణ్ అదే అంటాడు, భలే క్యారెక్టర్ తీసుకుంటారు మేడం మీరు, అనుకోకుండా తీసుకుంటారు అని అంటాడు. అదే వచ్చేసా, అవును భలే మాట్లాడుతున్నావులే, ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అలాంటివి. దీంట్లో కూడా వస్తుంది చూడండి, అదే అంటారు సార్ అది పోవాలి నీకు అంటాడు. మాడ్యులేషన్ చెప్పండి నాకు, మాడ్యులేషన్ అన్ని కరెక్ట్ గా ఉంటది కానీ అది రాకుండా చూడండి, ఎక్స్ప్రెషన్ రావాలి అని. అది ఏమి అది మనం చెప్పే కొద్దీ చేంజ్ అవుతుంది అంటండి. మనం ప్రాక్టీస్ చేయాలి, ఇంత ప్రాక్టీస్ చేస్తే అంత. ఏదైనా వర్క్ చూసేటప్పుడు ఫస్ట్ క్రౌడ్కి పంపిస్తారంట కదా, ఫస్ట్ క్రౌడ్. మరి క్రౌడ్ అసలు ఎట్లా చెప్పాలో అసలు నాకు ఇంత కూడా ఐడియా రావట్లేదు. అవునా, అదొకటి ఫైట్స్ కొంచెం బెటర్. వాళ్ళు ఎలా అంటే ముందు ఫస్ట్ మనకి వ్యూ చూపిస్తారు. ఇది ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది అనుకోండి, ఒకరు అమ్మాలి ఒకరు కొనాలి, ఇంకొకరు వేరే విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. దానికి సంబంధించిన వరకు మాత్రమే మాట్లాడాలి. అమ్మా కూరగాయలమ్మా రండి 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 10 రూపాయలకి కూరగాయలు అలా చెప్పుకుంటూ మార్కెట్ ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ ఆ తగ్గట్టు మనం వేసుకొని పోతాం అంతే, కంటిన్యూ. ఇంకోటి పోలీస్ స్టేషన్ అన్నప్పుడు పోలీస్ స్టేషన్, ఇంకా హాస్పిటల్ అన్నప్పుడు హాస్పిటల్ సంబంధించిన మాత్రమే ఎవరెవరు వస్తారు. ఇప్పుడు టీ స్టాల్కి వెళ్ళామనుకోండి, టీ తాగడానికి ఎవరెవరు వస్తారు ముందు వాళ్ళని ఐడియా తెచ్చుకోవాలి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చూడాలి, ఎవరెవరు ఉన్నారు ఏంటి, మనం ఏం మాట్లాడాలి ఇది చూసుకోవాలి. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు విజువల్ అంతా మొత్తం చూసుకోవాలి. తీసుకొని మాట్లాడాలి మేడం, లేకపోతే 4-5 క్యారెక్టర్లు తీసుకోవాలి. మనకి ఇష్టం అది. మన ఏంటంటే ఒక్కొక్కరు మూవీ డబ్బింగ్ కి పిలిచినప్పుడు దగ్గర దగ్గర ఒక 10 మందిని పిలుస్తారు. 5 మెంబర్స్ లేడీస్ ఉంటారు, 5 మెంబర్స్ జెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా అక్కడ పోయినాక ఒక యూనిటీ ఇద్దరు ఫామ్ అయిపోతారు. ఇద్దరు ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తే దానికి కౌంటర్ నేను చెప్పేస్తాను, అలా ఇద్దరు మాట్లాడుకోవడం. లేదు ఇంకో పర్సన్ తో కూడా నువ్వు వేరే డైలాగ్ చెప్తే ఇంకొకరు దానికి కౌంటర్ ఇస్తారు అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ సినిమాలు అయితే మాత్రం ఫస్ట్ క్రౌడ్కే. నీ వాయిస్ నచ్చి మంచిగా చెప్పగలుగుతున్నావు అంటే బిట్స్ చెప్పించేస్తారు. బిట్స్ నుంచి నీ మీద నమ్మకం కుదిరిన తర్వాత క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్, ఇప్పుడు హాస్టల్లో వార్డెన్ ఉంటుంది, కంటిన్యూగా ఎవరో ఒక టెలికాలర్ ఉంటారు, మార్కెట్లో ఎవరన్నా ఒక 2-3 టైమ్స్ కనబడిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి చెప్పిస్తారు. ఇంకా నువ్వు పర్ఫెక్ట్ దీంట్లో కూడా నీ క్యారెక్టర్ ఇస్తే ఈ అమ్మాయి చెప్పగలదు అన్నప్పుడు క్యారెక్టర్ అంటే 1 by 1 చూసిన తర్వాత పంపిస్తారు. ఇప్పుడు నా ఫస్ట్ క్రౌడ్ చూసారు, లేదు నన్ను క్రౌడ్ చూసారు, క్రౌడ్ చూసిన తర్వాత బిట్ చెప్పించాలనుకున్నారు, బిట్ చెప్పించారు. ఇప్పుడు ఏంటి నాకు బిట్స్ కాదు క్యారెక్టర్ ఇస్తానంటే నేనే వద్దంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు అంటే నేర్చుకున్నాను, నేను నేర్చుకోలేదు, జస్ట్ ఊరికే చూసి విని అబ్జర్వేషన్ తోనే సార్, నేను ఏది నేర్చుకోలేదు. అలా నా మీద నాకే లేదు ఇంకా. నేను ఎప్పుడు అబ్జర్వేషన్ ఉందంటే పర్ఫెక్ట్ గా అది ఉంటేనే ఆ థాట్ ఉంది. బట్ ఇప్పుడు నేను ఏం చెప్తానని నేను ఒక 1 year తర్వాతనే నేను ఏదైనా వస్తాను చెప్తాను. అది ఎవరు వర్మ సార్ అడుగుతారు నన్ను డైరెక్ట్, నేను చెప్పిస్తాను చెల్లమ్మ అంటాడు నన్ను. సార్ నేను కావాలంటే నాకు క్రౌడ్కి పిలవండి, దాంట్లో బిట్స్ చెప్పించాడు, నేను చెప్తాను. ఆఫ్టర్ 1 year తర్వాత కావాలంటే నేను క్యారెక్టర్స్ చెప్తాను. అంతే అంటావంటే లేదు చెప్పాలి అని అంటాను. లేదు సార్ అని నేను గట్టిగా అంత మాత్రం గట్టిగా మాట్లాడతాను అనమాట. అలా స్టెప్ బై స్టెప్ ఏదైనా కాదు. ఫస్ట్ అయితే క్రౌడ్, అది కూడా ఎన్ని రోజులకి ఎన్నిసార్లు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది తీసుకుండేసరికి ఏమైందంటే అందరినీ కవర్ చేయాలి కదా. ఇప్పుడు ఒక 50 members 60 members తీసుకున్నారు అనుకో, ఒక 50 members ఫస్ట్ 10 members ఆ గ్రూప్ అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ మూవీకి మిగతా 10 members, అలా రౌండ్ అనమాట.
అలా మాక్సిమం ఒక 3 అయితే 3-4 పడతాయి. ఎక్కువ 3 వాళ్ళకంటే నార్మల్గా అసలు ఆ క్రౌడ్ ఫైట్స్ నేర్చుకున్నామంటే ఎక్కడ సెర్చ్ చేసినా కూడా రావట్లేదు. ఎఫెక్ట్స్ కూడా మెయిన్. లేడీస్లో ఫైట్ ఎఫెక్ట్స్ చెప్పే వాళ్ళు లేరంట. అలా దీపికా మేడం పంపిస్తే పాపం ఫెయిల్ అయ్యేది తను. చెప్పలేకపోయారు. వాయిసే హై ఉంటుంది అయినా కానీ చెప్పలేకపోయారు. అది అన్హజింగ్. అది ఒక టెక్నిక్ ఉంటుంది మేడం, అంటే మనం ఫోర్స్ పెట్టకుండా రావాలి వాయిస్ ఫైట్స్. ఉమెన్స్ కింగ్ అప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు ఎఫెక్ట్స్ తీసుకున్నారు ఉజ్వల, అనన్య వీళ్ళందరితో. నాకు దీపికా మేడంకి సార్ ఎఫెక్ట్ రాలేదు సార్, ఒకటి లిఫ్టింగ్ ఎఫెక్ట్ రాలేదు అంటున్నా తప్ప లోపలిసి రావట్లేదని. వాటర్ బాటిల్ 25 లీటర్స్ మన క్యాన్ చూసారా, క్యాన్ తీసుకొని వచ్చి లిఫ్ట్ చేయించారు సార్. అప్పుడు వచ్చింది సార్ మాకు అంటే మీకు ప్రాక్టికల్ కాదు, నిజంగా ఏదైనా చేస్తే గానీ ఎఫెక్ట్ వచ్చేటట్టు లేదని. ఆ రోజు ఆ ఎఫెక్ట్ బరువు ఆటోమేటిక్ వచ్చేసింది. అది ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేసేసరికి వచ్చేసింది. అలా ఉంటుంది అనమాట. ఎఫెక్ట్స్ కూడా అమ్మాయిలు లేరు. నన్ను దీపికా మేడంని చేయాలనుకున్నారు కానీ మేడం మరి ప్రాక్టీస్ నేను ఇస్తా, కొన్ని ఇస్తాను అన్ని అబ్జర్వేషన్. అయిపోయింది, 2 అయిపోయినాయి. ఎడిటింగ్ చేసిస్తే ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేను చేస్తాను శ్రమ చేస్తాను. నాకు టైం ఉంటే నేను చేసేస్తాను. వచ్చు అయితే ముద్ద పెట్టి నేను ఇది రాకముందు నేను చూసుకున్నాను. మాయమైతే మాయమైపోనివ్వండి, మాయమైపోనివ్వండి. బట్ కానీ మనము ఏదైనా చేసుకోవాలంటే రావాలి. మైక్ మనమే రికార్డ్ చేసి పంపించాము. ఇది రావాలి. ఆ సంచి మన ప్రాణాలు, మీరు ఆ నిధిని నింపడం లేదు స్వామి. ఆ సంచి మన ప్రాణాలను తోడేస్తోంది. ఆ సంచి మన ప్రాణాలను సంవత్సరం కూర్చొని చేయాలి. దీపికా మేడం వస్తే దీపికా మేడం కూడా తీసుకుంది. నాకు ఇంట్లో ఉంటే నేను చేస్తానండి. చూసారా? కంటిన్యూగా ఇంట్లో కూడా సిస్టమ్ ఏమండి పెట్టమని నేను అంటున్నా. ఇక్కడ ఉంది కదా అది పెట్టమంటున్నా. ఏమండి చూసారా, ఆ దురాశ మనల్ని ఈ స్థితికి తెచ్చింది. ఆ మాయా గోతం మన మొదటి ఇంట్లో వరకు ఉన్నంత కాలం అక్షరాలు స్పష్టంగా పలికితే చాలే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత ఉంటగా మళ్ళీ క్రౌడ్ చెప్పాలి, ఇవన్నీ చెప్పాలా. మీరు క్యారెక్టర్స్ చెప్పే విధంగా ఉంటే క్యారెక్టర్స్ కి తీసేసుకుంటారు. మీరు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా మేడం. ఒక 2-3 మూవీలు చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడల్లా ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఏం ఎక్కువ ఏం చెప్పరు, 3-4 పెద్ద ఆవిడలు ఉన్నారు. చెప్పిస్తే ముందు వాళ్ళతో చెప్పిస్తారు. వాయిస్ని బట్టి ఉంటుంది కదా, అక్కడ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. యంగ్ వాయిస్లకి అయితే ఇప్పుడు ఏంటి నన్ను ఎలా పెట్టేశారంటే 35 అబ్బో వాళ్ళ దాంట్లో ఏంటి సార్ నాకు దాంట్లో మొన్న పోయాను నేను. ఒక యంగ్ అబ్బాయిని ఒక యంగ్ అమ్మాయి, నన్ను ఇంకో అబ్బాయిని, మిగతా వాళ్ళంతా సీనియర్సే, వాళ్ళ మధ్యలో మేము. బట్ అక్కడ ఏంటంటే మారెమ్మ ఆ మూవీకి కావాల్సినంత పెద్దవాళ్ళు, జస్ట్ క్రౌడ్కి మాత్రమే యూజ్ చేసుకున్నారు అనమాట. మిగతా ఏమైనా క్యారెక్టర్స్ ఏమైనా బిట్స్ ఉన్నాయో వాళ్ళు చూసుకోవాలి. ఇంకా తెలంగాణ స్లాంగ్ రావట్లేదని బయట నుంచి వరంగల్ నుంచి తీసుకొని వచ్చారు. దాంట్లో క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు మేము ఫాలో అయ్యామన్నమాట. ఆ స్లాంగ్ మనకు రాదు, చెప్పండి అక్క అని వీళ్ళు పక్కన, ఈ స్లాంగ్ మాకు రాదు, మా స్లాంగ్ మీకు రాదు అంటే అది మాత్రం కరెక్టే. మేము మాట్లాడిన పదాలు మీకు రావు, మీరు మాట్లాడే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఈజీగా, వాళ్ళు రాలేదు, వాళ్ళు క్యాచ్ చేయలేరు. కానీ వెనకాల నుంచి నేను కౌంటర్లు ఇస్తాను కానీ అందరు సీనియర్సే అన్నారు చూడండి. అందుకే తెలంగాణ స్లాంగ్ రావాలని సార్ చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువ మూవీస్ తెలంగాణ మీదనే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు అర్థమయ్యేదే కాదు, వాడది ఏంటి మాట్లాడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా వినేదాన్ని ఒక్కొక్కరు. అసలు అర్థం కాదు. ఇప్పుడు
ఇప్పుడు అవి పోయాయంటే మనల్ని సార్ మీకు తెలంగాణ వస్తుందా? రాదు కదా సార్, ఆంధ్ర కదా. తెలుస్తుంది అర్థం అర్థమవుతుంది నాకు. ఈ తెలంగాణ ఆంధ్ర ఎక్కువ మిక్స్ అవుతుంది. మన ప్రాణాలు అక్కడక్కడ తెలంగాణ నీకు flow అర్థమైంది వచ్చేస్తుంది కదా? అన్నమాట. కష్టపడుతున్నా వచ్చేది ఏదైనా ఇలాగే మనల్ని ఏడిపిస్తుంది. ఈయన బాగా మాట్లాడతాడు తెలంగాణ. తెలంగాణ అంటే తెలంగాణ. రాయలసీమకి వెళ్తే మొత్తం అబ్జర్వేషన్ చేస్తాడు సార్. కూరగాయలతో అడుక్కుండేవాడు. ఇంకా ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఉంటుంది కదా, అన్ని A to Z అబ్జర్వేషన్. ఊరికి వెళ్తే ఇదే ఉంటుంది, అబ్జర్వేషన్ లోనే ఉంటాడు సార్. షాప్ లో ఎలా అమ్ముతున్నారు, వాడు ఏ స్లాంగ్ ఆడుతున్నాడు, అదే స్లాంగ్ లో మళ్ళీ ఇక్కడ అడుగుతాడు అనమాట. చాలా అబ్జర్వేషన్ ఉంటుంది సార్. ఉంది కాబట్టే అనిపిస్తుంది, ఇంత అబ్జర్వేషన్ చేస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. మన దగ్గర ఉన్న ఆ కత్తి మన కష్టార్జితంతో వచ్చే ఆ గంజైనా మనకు అమృతంలా ఉంటుంది. ఇవి లిప్ సౌండ్స్. ఇవి వాటర్ తాగాలి. మీరైనా అక్కడ ఇంట్లో డబ్బింగ్ మీరు రికార్డ్ చేసుకునేటప్పుడైనా మీరు ఇట్లా వాటర్ తాగండి. ఇంకోటి రోల్ అవ్వకుండా లవంగం పెట్టుకోవాలంట. నాకు డబ్బింగ్ లో చెప్పారు అందరూ, లవంగాలు వేస్తుంటే ఎందుకు అని నేనే అడిగాను. రోల్ అవ్వదు అని అన్నారు. శ్రావణ్ కర్లీ నేను ఇది ఫ్యాన్ ఏమైనా వేసుకున్నారా? లేదు కదా. మీరు డబ్బులు హలో ఎక్కడున్నారు? కిటికీ తెచ్చింది. ఆ మాయా గౌతమ్ ఆ గంభీరమైన స్వరం మళ్ళీ గాల్లో వినిపించింది. అది అతన్ని నానేసారా? నానేసారు ఎప్పుడు? లేదు. అ- అనగనగా ఒక సుమనోహరమైన రాజ్యం. ఆ రాజ్యంలో ధర్మవరుడు అనే రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారి కొలువులో రాముడు అనే ఒక మంగలి ఉండేవాడు. రాముడు చాలా చురుకైన వాడు, రాజుగారికి నమ్మకస్తుడు. ఒకరోజు పని నిమిత్తం పొరుగు ప్రయాణమై వెళ్తుండగా అలసటతో కళ్ళు మూతలు పడుతున్న రాముడికి ఒక్కసారిగా గాల్లో ఒక గంభీరమైన స్వరం వినబడింది. ఆ గంభీరమైన స్వరం మళ్ళీ గాల్లో వినిపించింది. అది అతన్ని వెంటాడుతూ మరింత స్పష్టంగా ఇలా పలికింది. అది అతన్ని వెంటాడుతూ మరింత స్పష్టంగా ఇలా పలికింది. రాముడు ఆయాసపడుతూ పరుగున తన ఇల్లు చేరుకున్నాడు. 6 గోతాలను చూసి మురిసిపోయిన రాముడు ఎంతో ఆశతో ఆ 7వ గోతం ముడి విప్పాడు. కానీ అందులో మెరిసే బంగారం లేదు కదా, ఒక తెల్లని చీటీ మాత్రమే ఉంది. అది చూసి రాముడు నిర్ఘాంతపోయాడు. ఈ 7వ గోతం నింపడం నీ వంతు. అది నింపగలిగితేనే మిగిలిన 6 నీకు దక్కుతాయి అని ఉంది. అది ఎండవలేదు అని అందులో ఉందో ఇది ఉందో. అది నింపగలిగితేనే మిగిలిన 6 నీకు దక్కుతాయి అని ఉంది. అది నింపగలిగితేనే మిగిలిన 6 నీకు దక్కుతాయి అని అందులో ఉంది. అది నింపగలిగితేనే మిగిలిన 6 నీకు దక్కుతాయి అని అందులో ఉంది. అది నింపగలిగితే మిగిలిన 6 నీకు
అది నింపగలిగితేనే మిగిలిన నిన్నటిదాకా ఆప్యాయంగా చూసుకున్న భార్య నగలను, ఇంట్లో ఉన్న వెండి సామాన్లను అంగడికి తీసుకువెళ్లి అమ్మేశాడు. వచ్చిన వరహాలను తీసుకువచ్చి ఆశగా ఆ 7వ గోతంలో పోశాడు. కానీ అక్కడ జరిగిన వింత చూసి అతడు నిర్ఘాంతపోయాడు. చివరికి తను తినే తిండి మీద ఆశలు వదులుకున్నాడు. ఆకలితో కడుపు మాడిపోతున్న ఆ బాధను భరిస్తూ పైసా పైసా పోగు చేస్తూ సంచిలో వేశాడు. ఆకలితో కడుపు మాడిపోతున్న ఆ బాధను భరిస్తూ పైసా పైసా పోగు చేస్తూ సంచిలో వేస్తాడు. ఆకలితో కడుపు మండిపోతున్న ఆ బాధను భరిస్తూ పైసా పైసా పోగు చేస్తూ సంచిలో వేస్తాడు. నెలలు గడిచినా ఆ మాయా గోతంలో మార్పు లేదు. రాముడు నీరసంగా తనలో తాను ఇలా అనుకున్నాడు. చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. వణుకుతున్న కాళ్ళతో చేసేది లేక తన యజమాని రాముడు నీరసంగా చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. ఇంకో టేక్ తీసుకుందామా మేడం? చేసేది లేక తన యజమాని అయిన రాజుగారిని ఆశ్రయించాడు. వణుకుతున్న కాళ్ళతో రాజు గారి ముందు వణుకుతున్న కాళ్ళతో రాజుగారి ముందు నిలబడి దీనంగా ఇలా మొరపెట్టుకున్నాడు. రాజుగారు జాలిపడి వణుకుతున్న కాళ్ళతో రాజుగారి ముందు నిలబడి దీనంగా ఇలా మొరపెట్టుకున్నాడు.
వణుకుతున్న కాళ్లతో రాజుగారి ముందు నిలబడి దీనంగా ఇలా మొరపెట్టుకున్నాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కదిలింటారు, లేకపోతే ఏదో ఒకటి వణుకుతున్న కాళ్లతో రాజుగారి ముందు నిలబడి దీనంగా ఇలా మొరపెట్టుకున్నాడు. రాజుగారు జాలిపడి జీతాన్ని రెట్టింపు చేసిన రాముడి ఆశ తీరలేదు. నెలలు గడుస్తున్నా ఆ గోతం నిండకపోవడంతో రాముడికి ప్రాణ సంకటంగా మారింది. ఇలా ఉండగా ఒకనాడు రాముడు రాజుగారికి క్షవరం చేయడానికి వెళ్ళాడు. కానీ అతని చేతుల్లో మునుపటి వేగం లేదు, ముఖంలో ఆ పాత నవ్వు లేదు. అతని మనసులో ఏదో గూడు కట్టుకున్న రహస్యాన్ని పసిగట్టి రాజుగారు సూటిగా ఇలా ప్రశ్నించారు. రాజు చెప్పిన సదుపదేశం అంటే ఏంటి సార్? మంచి ఉపదేశం, సత్ ఉపదేశం. ఇక్కడ సదుపదేశం, సదుపదేశం కరెక్ట్ వర్డ్. సదుపదేశం సదుపదేశం. చదువు. చదువు. రాజు చెప్పిన సదోపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. మనం రెండు తీసుకున్నాం కదా. రాజు చెప్పిన సదుపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన సదోపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. ఆ దో తీసి దో ఉంచండి మేడం. ఆకలితో దూనా? సదుపదేశం. రాజు చెప్పిన సదుపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన అదే అంటున్నాం కదా మనం ఒకసారి. అందుకే రెండు సార్లు చెప్పింది మేడం. రాజు చెప్పిన సదుపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన వచ్చింది. రాజు చెప్పిన సదోపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజుగారు సూటిగా ఇలా ప్రశ్నించారు. రాజు చెప్పిన సదోపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన సదుపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన సదోపదేశంతో రాముడికి బుద్ధి వచ్చింది. రాజు చెప్పిన ఇంటికి రాగానే రాముడు ఆ 7 గోతాల వైపు కోపంగా చూశాడు. ఆకలితో నకనకలాడుతున్న తన భార్య దీనస్థితిని చూసి అతని మనసు ద్రవించింది. కథానికి లాగా ఉంది మేడం. కథానికి లాగా ఉంది. కథానికి విన్నారు చెప్తాను. అతని మనసు ద్రవించింది. అని చెప్పి రాముడు ఆశగా ఆతృతగా ఇంటికి చేరుకున్నాడు. అతను లోపలికి వెళ్లి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో. అతను లోపలికి వెళ్లి చూసేసరికి ఆ 7 అతను లోపలికి వెళ్లి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా ఉన్నాయో అంత చిత్రంగానూ మాయమైపోయాయి. చెప్పారు కదా ఇది. అతను లోపలికి వెళ్లి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా ఉన్నాయో అంతే చిత్రంగా మాయమైపోయాయి. ఎంత చిత్రంగా వచ్చాయో అని చెప్పి అత్యాశకు పోయి అతను లోపలికి వెళ్లి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా ఉన్నాయో అంతే చిత్రంగా మాయమైపోయాయి. అత్యాశకు ఎడిటింగ్ ఫస్ట్ ఎంత కష్టపడ్డాను. అయితే ఓన్లీ ఆడియో ఒక్కటే నాకు నేర్పించారు, వీడియో నేనే నేర్చుకున్నాను. ఒక ఆఫీస్లో ఎడిటర్ ఉన్నాడు మేడం, మా సారేమో అతని దగ్గర నేర్చుకో అంటారు. ఓకే. నాకేమో ఇంట్రెస్ట్ ఉండదు సిస్టమ్ ముందు కూర్చోవడం. నాకు చాలా ఇష్టం. సిస్టమ్ మీద ఎంతసేపైనా కూర్చుంటా. ఎక్కడ ఉండకళ్ళు పోతాయి అసలే అక్కడ లైటింగ్. మాయాధనంతో పాటు నాకు బ్లూ రేస్ ఉంటాయి కదా, నాకు ఈ స్క్రిప్ట్లు ఇవి చదివించాలంటే నాకు ఇష్టం ఉండదు సార్. ఈ సిస్టమ్ మీద ఎంతసేపైనా కూర్చోమంటే కూర్చుంటా, ఇష్టంగా కూర్చుంటా నేను. ఇంకోటి డబ్బింగ్ కూడా ఇష్టంగా చెప్తాను, ఎక్కువ శాతం చెప్తాను కదా సార్.
రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి తిరిగి కష్టపడి జీవించటం మొదలుపెట్టాడు. తిరిగి కష్టపడి జీవించటం మొదలుపెట్టాడు. సౌండ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి. సార్ నేను పొద్దున్న గమనించిన తెలుసా మీరు రోల్ అయిపోతుంది ఫాస్ట్ ఉంది. అదే. మనం ఒక్కటి చూసుకుంటే చాలు. వాయిస్ మాయాధనంతో పాటు రాముడి అసలైన సంపద కూడా ఎగిరిపోయింది. రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి అలా తృప్తిగా బతకడం ఇది చెప్పండి. వాటర్ తాగండి. అది రాకుండా ఎండిపోయి రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి తిరిగి అలా వస్తుంది. తీయడానికి కూడా ఉండదు. రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి తిరిగి రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి రాముడు చివరకు మిగిలిన దాంతో తృప్తిగా బతకడమే మిన్నా అని గ్రహించి తిరిగి చెప్తారా? రెడీ మేడం. రాముడు చివరకు మిగిలిన దానితో తృప్తిగా బ్రతకటమే మిన్నా అని గ్రహించి కొంచెం స్లో చేయాలా మేడం? ఓకే. రాముడు చివరకు మిగిలిన దానితో తృప్తిగా బ్రతకటమే మిన్నా అని గ్రహించి అది ఫాస్ట్ ఏమవుతుందని తర్వాత ముందు వాళ్ళైతే పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. సాగర్ అని అబ్బాయి వీళ్ళంతా బాటిల్ పక్కన ఉండాల్సిందే. ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫుడ్కి సంబంధించింది అన్నా కదా, నేనే రికార్డ్ పెట్టుకొని నేనే ఎడిటింగ్ చేసుకోవడం. తిరిగి కష్టపడి జీవించటం మొదలుపెట్టాడు. తిరిగి కష్టపడి జీవించటం మొదలుపెట్టాడు. యూట్యూబ్ ఛానల్ మీకు సపరేట్? లేదు, నేను బయట వాళ్ళకి ఫుడ్కి ఫుడ్ దాంట్లో ద ఫుడ్ క్వీన్ హైదరాబాద్, ఇంకా ద హైదరాబాద్ వరల్డ్ అంటే వేరే వాళ్ళ దాంట్లో చేస్తాను. వేరే దాంట్లో వాళ్ళు పేమెంట్ అయినా బట్ అంటారు కానీ ఇన్స్టాగ్రామ్ వీటిలో ఎంత సంపాదిస్తారని ఏముంటుంది కదా. లేదు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు మనకిచ్చేది తక్కువ. నాకెంత ఇచ్చేది ఒక జస్ట్ సెకండ్స్ ఉంటాయి, 150. స్క్రిప్ట్ వాళ్ళే ఇప్పుడు స్క్రిప్ట్ రాసే వాళ్ళు లేకనే నాకు ఇవ్వడం లేదు. వాళ్ళంతా వాళ్ళు స్క్రిప్ట్ రాసేసుకొని ఫుడ్కి మనం చెప్పేసి ఇచ్చామనుకో వాళ్ళు రికార్డ్ చేసుకుంటారంట. రాసుకోవచ్చు కదా మేడం, చార్జీబీటీ ఉన్నాయి కదా. ఉన్నాయి మరి ఏమో మరి అంత నాకు టాస్క్ ఏది కదా. నా ఎడిటింగ్ అయిపోయింది. నవీన్ నవీన్ లేరా సార్ ఎవరు? బయటకు. 嗯
కష్టమా? స్నేహితునికి